నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. దానికి తిరిగి ప్రభుత్వం వైపు నుంచి, నగరపాలక సంస్థ వైపు నుంచి మేమందరం కూడా వివరణతో కూడినటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఇద్దరు కలిసి అటు సిఎస్ఆర్ నిధుల మీద, నగరంలో జరుగుతున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద, విఆర్ హై స్కూల్ మీద కూడా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ఒక మీడియా మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకెంత 4-5 నెలల్లో ఆయన పదవి పోతుంది, ఆయన గురించి ఎందుకు అని వెటకారంగా మాట్లాడాడు. ఈరోజు దాని గురించి మాట్లాడితే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి మరొక సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి గారు నీకు సమాధానం చెప్పే రీతిలో సమాధానం చెప్తా. ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడాడో, ఆయన ఎందుకు మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికే రావాలా, మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు, దానికి ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచే నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా సిఎస్ఆర్ నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం, నిజంగా మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. టెండర్ పిలిచారు, ప్రజాధనం దోపిడీ చేయాలని చూశారు, మేము మాట్లాడేసరికి అది కాదు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీతో పాటు కూర్చొని మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, అసలు టెండర్ పిలవక ముందే మేము ఏదైతే కౌన్సిల్ తీర్మానం ఉంటుందో, కౌన్సిల్ రెజల్యూషన్, టెండర్ పిలిచే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే కౌన్సిల్ అంటే ఏంది, టెండర్ ఎలా పిలుస్తారు, ఎవరి ద్వారా పిలుస్తారు, ఏ అమౌంట్కి ఎవరికి అధికారం ఉంది, బహుశా తెలియదేమో, నాకు తెలీదు. 10 లక్షల పైన టెండర్ పిలిచేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా. కౌన్సిల్ అనుమతి తర్వాతే కౌన్సిల్ అనుమతికి అనుగుణంగా సిఆర్ కౌన్సిల్ రెజల్యూషన్కి అనుగుణంగా టెండర్ పిలుస్తారు. క్లియర్ కట్గా కౌన్సిల్ రెజల్యూషన్లోనే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాట మాటకి 12,000 అంటే అది నిజమవుద్దు అని అనుకుంటే మీ భ్రమ. నారాయణ సార్ గురించి, నారాయణ సార్ ఓఎమ్మ దోపిడీ చేస్తున్నాడు నెల్లూరు నగరంలో, చెప్తా మీకు అంతా. 3,900 చిల్లర చెట్టు, 188 రూపాయలు 2 నెలలు మెయింటెనెన్సు ప్లస్ జిఎస్టీ, ఈ కలిపి టెండర్ పిలిచారు. దీంట్లో తేడా ఉంటే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. ఈ రోజుకే 14,000 చెట్లలో 12,000 చెట్లు దాదాపుగా వేసేశారు. ఒక్క రూపాయి కార్పొరేషన్ డబ్బులు పెట్టలా. కొంత భాగం నారాయణ సార్ గారు, కొంత భాగం నారాయణ సార్ గారి సన్నిహితుల ద్వారా, తెలిసిన వారి ద్వారా, నారాయణ సార్కు ఉన్న మంచి పేరు వల్ల సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం పచ్చదనంతో కూడుకోవాలా, ఒక మోడల్ సిటీగా ఉండాలా, ఒక లివబుల్ సిటీగా ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా నారాయణ సార్ వేయించారు. విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు. ఒక విద్యా సంస్థల అధినేతగా ఉండే, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఉండే ఒక అజ్ఞాని కూడా మాట్లాడని విధంగా మాట్లాడాడు. చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు సైతం మాట్లాడని విధంగా మాట్లాడాడు దుర్మార్గంగా. మేము మొత్తం ఆ డబ్బులు
సిఎస్ఆర్ డబ్బులతో పెట్టామని చెప్పారు. 10 కోట్ల రూపాయల దోపిడీకి ఇదిగో కాగితాలని చెప్పి ఈ కాగితం చూపించడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా సమావేశం పెట్టాలంటే ఆయనే చెప్పాడు 15 రోజులు నేను దీని మీద కసరత్తు చేశానని. నిన్న ఈ అజెండా కాపీ పెట్టి 10 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ పేరుతో దోపిడీ చేయబోతున్నారు అని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే ఎంతో ప్రయాసతో ఎంతో రిస్క్ తీసుకొని ఆయనకున్న పరిచయాలతో ఎన్సీసీ వారి ద్వారా కొంత వారి కుటుంబం నుంచి పెట్టి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విఆర్ హై స్కూల్ని తయారు చేయడం జరిగింది. బస్సులకి 5 కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారని. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా అడుగుతూ ఉన్నా, మీరు రండి రేపు ఉదయం ఎప్పుడైనా 10 బస్సులు ఉన్నాయి నెల్లూరు విఆర్ మున్సిపల్ స్కూల్కి. 10 బస్సులకి ఒక్కొక్క బస్సుకి నెలకి 1,16,000 రూపాయల లెక్కన నారాయణ గ్రూప్ నుంచి చెల్లిస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచి మొన్న డిసెంబర్ నుంచే నారాయణ సార్ గారు యూనియన్ బ్యాంక్ వారితో మాట్లాడి 4 బస్సులు సిఎస్ఆర్ కింద వాళ్ళ ద్వారా తెప్పించాడు. ఇప్పటికి కూడా మిగతా 6 బస్సులకి ఈ 4 బస్సులు మెయింటెనెన్సు నారాయణ సార్ గారి గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో, మున్సిపల్ ఆఫీస్కి పో, లేదంటే నన్ను అడిగితే మమ్మల్ని ఎవరిని అడిగినా మీకు ఆ వివరాలు అందజేస్తాం. ఈ ఒక్క మున్సిపల్ హై స్కూల్కి ఈ సంవత్సర కాలంలో మెయింటెనెన్స్కి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ రెడీ చేసింది కాకుండా ఈ సంవత్సర కాలం పాటు పిల్లలకి కావాల్సినటువంటి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, ఈ 3 కూడా నారాయణ సార్ గారి సొంత డబ్బులు నారాయణ సార్ గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచే ఈ స్కూల్కి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచి అని చెప్తున్నా. ఇవే కాకుండా ఇక్కడ పాఠాలు చెప్పే ప్రతి టీచర్కి, ప్రతి ఎంప్లాయీకి నారాయణ గ్రూప్ నుంచే ఇప్పటివరకు డబ్బులు వచ్చినాయి. దాదాపు ఈ సంవత్సర కాలం రోజుల్లోనే 2.5 కోటి దాకా నారాయణ సార్ గారి సొంత డబ్బులు, కుటుంబ డబ్బులు ఈ విఆర్ హై స్కూల్కి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా, నీకు మాట్లాడేదానికి నోరెలా వచ్చిందా అని అడుగుతున్నా. విఆర్ హై స్కూల్ మీద కడుపు మండి మాట్లాడావా, లేకపోతే ఇంకెలా అయినా మాట్లాడావా? మాట్లాడేటప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని అడుగుతున్నా. విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడేదానికి నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. రాజకీయం చేయండి, రాజకీయాలు చేయాల్సింది చేయండి. ఎక్కడ నారాయణ సార్ గారికి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి మాట్లాడడం తప్ప మరి ఏదైనా ఉందని అడుగుతున్నా. విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే ఒక విద్యావేత్తగా ఉండి నీకు నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకో. చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ఇందాకే చెప్పా, మొట్టమొదటే వేరే విధంగా సమాధానాలు చెప్పాల్సిన టైం మళ్ళీ వస్తుంది, చెప్తా. సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి. విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే నీ పరిజ్ఞానం, నీ రాజకీయ పరిజ్ఞానం, నీ ఆలోచన ఎలా ఉందో నెల్లూరు ప్రజలందరూ గమనించుకున్నారు. దీని మీద బురద చల్లుతున్నావంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. రాజకీయాలు రాజకీయంగా చేయండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మంచి పని చేసేటప్పుడు వీలైతే అభినందించు, కాకపోతే గమ్ము ఉండు, లేకపోతే తీవ్రంగా నష్టపోతావు, తీవ్రంగా రాజకీయాల్లో నష్టపోతావు. చెప్తూ ఉన్నా, తీవ్రంగా రాజకీయాల్లో నష్టపోతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.